హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఎక్కడా మత్తు పదార్థాల వినియోగం జరగకుండా తనిఖీలు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్లలో తనిఖీలైతే నిర్వహించింది ఈగల్ టీం. కొండాపూర్లోని ఎరీనా పబ్లో తనిఖీలు చేసింది. సోదాల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారించారు పోలీసులు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనిపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఒకసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్వాక్ ఎరీనా పబ్లో ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఒక పార్టీ జరుగుతుంది, ఒక ఈవెంట్ సంబంధించి బ్లాక్ కాఫీ అనే పేరుతో ఈవెంట్ నిర్వహణ జరుగుతుంది, అందులో డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుందని ఒక పక్కా సమాచారంతో ఈగల్ అధికారులు దాడులు నిర్వహించారు. సో ప్రస్తుతం మనం క్వాక్ ఎరీనా పబ్ ఈగల్ అధికారులు దాడులు నిర్వహించినటువంటి పబ్ వద్ద ఉన్నాము. బ్లాక్ కాఫీ అనే ఒక ఈవెంట్ ఇటు నైజీరియాకు సంబంధించిన డీజే ప్లేయర్ తోటి ఈవెంట్ని ఏర్పాటు చేశారు. సో పెద్ద ఎత్తున వందలాది మంది ఎవరైతే ఆ ఈవెంట్కి వచ్చేవారు ఉంటారో పబ్కి వచ్చిన సిచ్యువేషన్. సో ఈగల్ అధికారులు ఒక్కసారిగా సర్ప్రైజ్ చెకింగ్ చేశారు. సర్ప్రైజ్ చెకింగ్ చేసి ఎవరైతే ఈవెంట్లో పాల్గొన్నారో వందలాది మంది ఈవెంట్లో పాల్గొన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇన్స్టాంట్గా డ్రగ్స్ సంబంధించిన టెస్టులు నిర్వహించినప్పుడు మనకి బేసిక్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఈ క్వాక్ ఎరీనా పబ్ గతంలో కూడా పలుసార్లు ఈగల్ టీం అధికారులు దాంతోపాటు లోకల్ పోలీసులు కూడా డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో దాడులు నిర్వహించిన ప్రతిసారి కూడా ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తున్న అంశము. సో ఈ ఈవెంట్ సంబంధించి మెయిన్గా ఒక ప్రత్యేకమైన బ్లాక్ కాఫీ అనే ఈవెంట్, దీనికి చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపించి వచ్చారు. సో ఇక్కడ ఈగల్ అధికారులు దాడులు నిర్వహించడము, దాడుల్లో ఇన్స్టాంట్గా డ్రగ్స్ సంబంధించిన టెస్టులు నిర్వహించినప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు కొంతమంది అనేది కూడా తేలింది. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే డ్రగ్స్ ఇక్కడే సేవించారా లేకపోతే ఇతర ప్లేస్లో డ్రగ్స్ సేవించి ఇక్కడికి వచ్చి పార్టీలో అటెండ్ అయినప్పుడు ఇన్స్టాంట్గా టెస్ట్ నిర్వహించినప్పుడు పాజిటివ్ వచ్చిందా. సో ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా చేస్తున్నాము అనేది ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మెయిన్గా పబ్ సంబంధించి అంటే డ్రగ్స్ పబ్కు సంబంధించిన నిర్వహణ ఏదైతే ఉంటుందో వాళ్ళే డ్రగ్స్ ఏమైనా ఇక్కడ సప్లై చేశారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు రైడ్స్ నిర్వహించినా కూడా ఇక్కడ ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించినప్పుడు పార్టీలో పాల్గొన్న వారు పబ్కి వచ్చిన వాళ్ళలో ఖచ్చితంగా కొందరికి పాజిటివ్ వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో వీళ్ళు బయట తీసుకొని వస్తున్నారా అనేది ఒక అనుమానం అయితే పబ్ సంబంధించిన వారే ఇక్కడ డ్రగ్స్ సంబంధించిన సప్లై కూడా చేస్తున్నారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సో ఇప్పుడు ఎవరైతే పాజిటివ్ వచ్చిందో డ్రగ్స్ తీసుకుంటూ ఇన్స్టాంట్ టెస్ట్లో పట్టుబడ్డారో వాళ్ళు రిపీటెడ్ అఫెండర్సా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ దొరికితే వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు. సెకండ్ టైం దొరికితే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు, ఇతర చర్యలు తీసుకుంటారు. సో థర్డ్ టైము దానికి పైన దొరికితే ఖచ్చితంగా రిపీటెడ్ అఫెండర్గానే అతన్ని చూస్తారు, నేరుగా రిమాండ్ తరలించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే పాజిటివ్ వచ్చిందో ఈ పర్టికులర్ కేసులో వీళ్ళు రిపీటెడ్ అఫెండర్సా, వీళ్ళు రిపీటెడ్గా కూడా డ్రగ్స్ సేవిస్తుంటారా, గతంలో కూడా వీళ్ళపైన డ్రగ్స్ సంబంధించిన కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారా. సో ఇలాంటివన్నీ కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది అనేది అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం క్వాక్ ఎరీనా పబ్ సంబంధించిన డ్రగ్ కేసులో మాత్రం ఈగల్ టీం దాడులు నిర్వహించిన టైంలో బ్లాక్ కాఫీ అనే ఈవెంట్, ఇందులో ఇతర దేశం నుండి వచ్చినటువంటి డీజే ప్లేయర్ ఈవెంట్ కాబట్టి చాలామంది ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సో ఇందులో డ్రగ్ టెస్ట్ ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహించినప్పుడు 8 మందికి పాజిటివ్ వచ్చింది. సో ఇదంతా కూడా దర్యాప్తు జరుగుతుంది అనేది ప్రస్తుతం పోలీసు అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. సో ఓవరాల్గా హైదరాబాద్ నగరంలోని పబ్స్ పైన ఈగల్ టీం అధికారులు చాలా ఫోకస్ పెట్టారు అని చెప్పాలి. డ్రగ్స్ సంబంధించిన సప్లై అనుకోవచ్చు, డ్రగ్స్ సంబంధించి ఇటు గోవా, బెంగళూరు, ముంబై వంటి ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువగా కూడా హైదరాబాద్కి డ్రగ్స్ చేరుతున్నాయి అనేది కొంతమేరకు ఆ లీడ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్పుట్స్ కూడా ఈగల్ టీం అధికారుల దగ్గర ఉన్నాయి. వన్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ పబ్ కేంద్రంగా ఎక్కువ పార్టీస్ జరుగుతున్నాయి, ఎక్కువ పార్టీస్ జరిగే టైంలో ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ సంబంధించిన సప్లై చాలా విరివిగా జరుగుతుంది అనే దానిపైన కూడా ఈగల్ టీం అధికారులకి కొంతమేరకు ఇన్పుట్స్ ఉన్న క్రమంలో
క్రమంలో వాటిని బేస్ చేసుకొని ఎక్కడికక్కడ ఈగల్ టీం అధికారులు సర్ప్రైజ్ చెకింగ్స్ నిర్వహిస్తున్నారు. సో సర్ప్రైజ్ చెకింగ్స్ లో భాగంగానే ఇలాంటి స్పెషల్ ఈవెంట్లు మనం చెప్పుకుంటున్నట్లు ఈ పర్టికులర్ పబ్లో బ్లాక్ కాఫీ అనే ఒక స్పెషల్ ఈవెంట్లో పబ్ సంబంధించిన సరఫరా జరుగుతుంది అనే కొంత మేరకు లీడ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈగల్ సంబంధించిన అధికారులు దాడులు నిర్వహించారు. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఉక్కుపాదం మోపాలి అంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడము, మెయిన్గా నార్కోటిక్స్ సంబంధించిన విభాగం పైన ఎక్కువగా దృష్టి పెట్టడము, ఇటు ఈగల్ టీం సంబంధించిన అధికారులు కూడా వరుసగా పబ్స్ కావచ్చు, శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించి ఎక్కడైతే సప్లై జరుగుతుంది, డ్రగ్స్ సంబంధించి ఎక్కడైతే కన్జ్యూమ్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నిటిపైన పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. సో ఈ క్వేక్ ఎరీనా పబ్ సంబంధించిన దాంట్లో కూడా ఈ బ్లాక్ కాఫీ అనే ఒక స్పెషల్ ఈవెంట్లో పబ్స్ సంబంధించిన నిర్వాహకులు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో డ్రగ్స్ సంబంధించి కొంత మేరకు సప్లై జరుగుతుందనే లీడ్స్ తోటే ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్స్టాంట్ టెస్టులు నిర్వహించినప్పుడు 8 మందికి డ్రగ్స్ సంబంధించిన పాజిటివ్ వచ్చింది. సో వాళ్ళంతా కూడా ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇంకా వీళ్ళు డ్రగ్స్ బయట తీసుకొని వచ్చి పార్టీకి అటెండ్ అయ్యారా, లేకపోతే ఇక్కడ పార్టీలోనే వీళ్ళకి డ్రగ్స్ సంబంధించిన సప్లై జరిగిందా, ఒకవేళ వీళ్ళు 8 మంది ఎవరైతే పాజిటివ్ వచ్చిందో వీళ్ళు డ్రగ్స్ తీసుకునే వరుసలో అంటే వీళ్ళు రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటారా, రిపీటెడ్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంటారా, సో ఇలాంటి వాటన్నిటిపైన ప్రస్తుతం పోలీస్ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సిద్దిక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.